డియర్ సిటిజన్స్ నమస్తే. వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇంకా పంజాబ్ హర్యానా రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసినట్టుగా కనపడుతూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ చర్య అంత సమంజసంగా లేదని మనకందరికీ కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఎవరైనా రైతులు అయ్యా బాబు మాకు ఈ విధమైన చట్టాలు కావాలి అని అడిగితే సరే మీకోసం ఆ చట్టాలు చేస్తాము. చాలామంది ఇప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది, అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం కొరకు ఉద్యమం జరిగింది. ఆ జరిగిన తర్వాత ప్రభుత్వం వారితో సంప్రదించి లేకపోతే అనేక కమిటీలు వేసి వారి కోరికలను నెరవేరుస్తాయి. ఎవరైనా ఈ చట్టాలు తీసుకురావాలని అడిగారా? మనం విన్నామా? అడిగారండి? లేదే. హడావుడిగా కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు. ఆర్డినెన్స్ పట్టుకురావాల్సిన అవసరం ఏమన్నా ఉన్నదా అండి? ఆర్డినెన్స్ తీసుకొచ్చారంటేనే అర్థమవుతోంది దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది అని. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత హడావుడిగా పాస్ చేయించారు లోక్సభలో, రాజ్యసభలో హడావుడిగా. దాన్ని బట్టే అర్థం కావడం లేదా ఇది ఎలాంటి చట్టాలు అని. ఇప్పుడు లాక్డౌన్ రిలాక్సేషన్ అయిపోయింది, ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు షురూ చేశారు పంజాబ్ రైతులు. దాని వలన ఎవరికైతే ఎక్కువ నష్టం కలుగుతుందో, ఆ చట్టాల గురించి లోతుగా ఎవరైతే గ్రహించారో వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చేసే ఉద్యమాన్ని చూసి కొంతమంది అవహేళన చేస్తూ లేకపోతే కామెంట్స్ చేస్తూ వ్యంగ్య కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎట్లా? వాళ్ళు రైతులు కాదు, వాళ్ళు పిజ్జాలు తింటున్నారు, వాళ్ళు మసాజులు చేసుకుంటున్నారు, వాళ్ళు బిర్యానీలు తింటున్నారు, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు రైతులు కాదు అంటే పిజ్జాలు తింటే బిర్యానీలు తింటే రైతులు కారా? మీరు అంటున్నారు కదా ఈ చట్టాల వలన రైతులు డెవలప్ అవుతారు, బాగుపడతారు అని. అరే నానా, దే ఆర్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు. అందుకే వాళ్ళ పిజ్జాలు బిర్యానీలు అన్నీ తింటున్నారు, మసాజులు చేయించుకుంటున్నారు, హాయిగా ప్రశాంతంగా తిని తాగుతూ ఉద్యమం చేస్తున్నారు. దే ఆర్ ఆల్రెడీ డెవలప్డ్. మీకు ఇప్పుడే కనుగురుతా ఉంది. వాళ్ళు ఆ విధంగా ఉంటే వాళ్ళు రైతులు కాదు. రైతులు అంటే కడుపులో కాళ్ళు పెట్టుకొని ఉండాలి, బక్క చిక్కు ఉండాలి అని మీ ఉద్దేశం. మీరంటున్నారు వాళ్ళని ఇంకా డెవలప్ చేస్తామంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ అయ్యే ఉన్నారు బాబు. మేము డెవలప్ అయిన పరిస్థితి నుంచి పెనమ్మించి పొయ్యిలోకి పడేసే పరిస్థితి ఉంది. ఈ ఎంఎస్పి ఉంటుందో పోతుందో తెలియదు, మాకు కాదు, ఇది కార్పొరేట్ శక్తులకే ఉపయోగం అని ధర్నా చేస్తున్నారు. మీరు కామెంట్లు చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది మీరు రైతుల మేలు కోసం కాదు, మరెవరి మేలు కోసము ఈ చట్టాలు చేస్తున్నారు అని. సరే, ఏ ఉద్యమమైనా అన్ని ఉద్యమాలు చరిత్రలో ఎవరో ఒకరి బలిని కోరతాయి, ఎవరో ఒకరి త్యాగాన్ని కోరతాయి అని అయితే మనకు కనబడతా ఉంది. అది తెలంగాణ ఉద్యమైనా, ఆంధ్ర ఉద్యమైనా, ఫ్రీడమ్ స్ట్రగుల్ అయినా, ఏదైనా కానీ. ఈ రోజున బాబా రామ్ సింగ్ అనే వ్యక్తి 65 years ఓల్డ్ కమిటెడ్ సూసైడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఎడ్యుకేషన్. రేపొద్దున ఇంకెంతమంది ఈ విధంగా త్యాగాలు చేయవలసి వస్తుందో తెలియదు, ఎటు తీసుకుపోతుందో ఈ యొక్క ప్రభుత్వం తెలియదు. సంప్రదింపులు ఎవరితో చేయాలి? ఇప్పుడు గత వారం లోపల అనేకమైన పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ చేసింది ప్రభుత్వం ఈ చట్టాల గురించి. రైతులతో ఫోటోలతో ఫోజులు పెట్టి ఫోటోలు వేస్తున్నారు. ఈ చట్టం తీసుకురాకముందు ఈ విధమైన పబ్లిసిటీ చేశారా? ఈ విధమైన చట్టం వస్తున్నామని చెప్పారా? ఇప్పుడు అంటారు 93 లక్షల మంది రైతులతో సంప్రదించి తెచ్చామంటున్నారు. 93 లక్షలతోటి నిజంగా ఎంత పచ్చి అబద్ధాలు కూడా ఇంత నిస్సిగ్గుగా చెబితే ఎట్లానండి? ఇది ప్రస్తుత పరిస్థితి. సరే, చూద్దాం ఇంకెంతమంది బలిదానం కోరుతుందో ఈ ఉద్యమం, ప్రభుత్వం ఎంత మొండి పట్టుదలతో పోతుందో. ఇది ఒక రాజకీయపరమైన రంగు అయితే పులుముకునే విధంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకొచ్చేసి కౌంటర్ రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ఇప్పుడు అది చూసాం కదా, అది సిఏఏ ఢిల్లీలో ఉద్యమం జరిగితే కౌంటర్ ఉద్యమం కూడా జరిగింది. కౌంటర్ ఉద్యమం ఆ విధంగా చేసి అక్కడ పెద్ద కలహాలుగా చేసి కొంతమంది బలి తీసుకుంది. సో ఈ ఉద్యమం ఎటు తిరిగి ఎటు పోతుందో తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మొండి పట్టుదలతో ఉంది తన కార్పొరేట్ శక్తుల ఇంటరెస్ట్స్ కాపాడుకోవటానికి. చూద్దాం. లెట్ us విష్, లెట్ ద కిసాన్ విన్. థ్యాంక్ యూ వెరీ మచ్.